చూడండి, ఒక పరుగు పందెం ఉంది. ఆ పరుగు పందెంలో చాలామంది పరిగెడుతున్నారు. వారి సామర్థ్యానికి, వారి శక్తికి కొలది పరిగెడుతున్నారు. ఆ పరుగు పందెంలో ఎక్కడి దాకా అయితే గురుందో, ఆ గురి దాకా మొదట ఎవరైతే పరిగెడితే వాళ్ళ పరుగు పందెంలో గెలిచినట్లు. అలాగే కొంతమంది పరుగు పందెంలో పడిపోతూ ఉంటారు. వెనక్కి ఉండిపోతూ ఉంటారు. పడిపోయారని మనం గనక పరిగెడుతూ మనం చూస్తే మనం పడిపోతాం. వెనకాల ఉండిపోయారు అని వెనక్కి చూస్తూ పరిగెడితే ఆ గమ్యానికి మనం చేరుకోలేం. అలాగే దేవుని భక్తి జీవితంలో, దేవునితో సహవాసంలో చల్లారిపోయిన వారిని, పడిపోయిన వారిని నువ్వు చూస్తే నీ జీవితాన్ని కొనసాగించలేవు. నిన్ను క్రీస్తు వైపు చూసి నువ్వు పరిగెట్టాలా.